Hello guys, what's going on? So మనం ఈ రోజు ఈ వీడియోలోని Python introduction and some chapter 1 గురించి చెప్తాను. So right here we go అన్నమాట. So first thing నేనైతే Python notes కోడ్ విత్ హ్యారీ ద్వారా తీసుకున్నాను. సో నేను కూడా కోడ్ విత్ హ్యారీ దగ్గరే Python నేర్చుకున్నాను. అదొక యూట్యూబ్ ఛానల్ అన్నమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ఆ ఛానల్ని విజిట్ చేయండి. प्रोग्रामिंग बहुत सही. सो फर्स्ट थिंग చూడొచ్చు. సో हैरी भैया कृपा करके आप मत कॉपीराइट क्लेम मत डालो. ओके, సో డిస్క్లైమర్ అయిపోయింది. సో వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ మన భాషలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా తమ్ముడు ఉన్నాడు గాయస్. నా తమ్ముడు నేను వాటర్ తేరా అంటే వాడు తెస్తాడు, ఎందుకంటే వాడికి నేను ఏం చెప్తానో అర్థమవుతుంది. అదే సిస్టమ్కి ఈ సిస్టమ్ నాకు వాటర్ తే అని అంటే అది అర్థం కాదు దానికి, ఎందుకంటే మనం ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం దానికి అర్థం కాదు. దానికి అర్థమయ్యేవి రెండే లాంగ్వేజెస్. ఫస్ట్ ఇది బైనరీ లాంగ్వేజ్, ఇంకొకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఫస్ట్ థింగ్ మనకి ప్రోగ్రామింగ్లో చాలా ప్రోగ్రామింగ్స్ ఉంటాయి. పైథాన్ అనే కాదు, సిఎస్ఎస్ ఉంటుంది, జావా ఉంటుంది, సి++, చాలా ఎక్సెట్రా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి. సో ప్రోగ్రామింగ్ గురించి మీకు అర్థమైంది కదా. పైథాన్ అంటే ఏంటి? పైథాన్ ఈజ్ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ లాంగ్వేజ్ విచ్ ఫీల్స్ లైక్ రీడింగ్ అ సింపుల్ ఇంగ్లీష్. This code nature of Python makes it easy to learn and understand by the beginners. So అర్థమైంది కదా. ఆ తర్వాత ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్. ఓకే, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ రెస్ట్ టైమ్ డెవలప్మెంట్, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్, హై లెవెల్ లాంగ్వేజ్, పోర్టబుల్ వర్క్స్ ఆన్ లినక్స్ అండ్ విండోస్ మ్యాక్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇన్స్టలేషన్ గురించి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు పైథాన్లో ఫస్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చాప్టర్ నేమ్ వచ్చేసి మాడ్యూల్స్ అండ్ పిప్. ఓకే, లెట్స్ రైట్ ఎ వెరీ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. క్రియేట్ ఎ ఫైల్ కాల్డ్ hello.py and paste the below code in it. ఓకే, సో ఫస్ట్ థింగ్ నేను మీకు ఇప్పుడు ఒక ఓపెన్ విత్ విండోస్ టర్మినల్ క్లిక్ చేస్తాను. సారీ, ఓపెన్ విత్ కోడ్ క్లిక్ చేయగానే ఫస్ట్ థింగ్ మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది కదా, విజువల్ స్టూడియో కోడ్ది. ఇక్కడ చూడగానే మీకు ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ పాయింట్ న్యూ ఫైల్, ఇది న్యూ ఫోల్డర్ ఇందులోని. సో మనం హెలో, ఇక్కడ మనం నేమ్ ఏమైనా పెట్టుకోవచ్చు, హెలో అని కాదు, కానీ py అనే ఎక్స్టెన్షన్ మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్. సో క్లిక్ చేయగానే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ మాడ్యూల్. ఆ తర్వాత ప్రింట్ హెలో వరల్డ్. ఓకే, ప్రింట్. సో గైస్ ఫస్ట్ థింగ్, ఇఫ్ అపాస్ట్రఫీస్లోని చాలా టైప్స్ ఉంటాయి. మనం ఇప్పుడు డబల్ కోట్ అపాస్ట్రఫీ, సింగిల్ అపాస్ట్రఫీ ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం స్ట్రింగ్స్ అంటారు, ఇన్ స్ట్రింగ్ అంటారు. సో ఫస్ట్ థింగ్ మీరు చూడొచ్చు, ఇప్పుడు మనకి ఇన్లైన్లోని ఫర్ ఎగ్జాంపుల్ డబల్ కోట్స్ యూజ్ చేసాం అనుకోండి. ఇప్పుడు సిస్టమ్ says that hello world. సో ఇదొక టైప్ ఆఫ్. ఒకవేళ కానీ ఇక్కడ మనకి ఇన్ బిట్వీన్లోని ఇలాంటి కోడ్స్, ఒకవేళ సింగిల్ కోట్ వస్తే సింగిల్ కోట్ పెట్టుకోవాలి, ఒకవేళ డబల్ కోడ్ వస్తే మనం ఇక్కడ త్రిబుల్ కోట్స్ పెట్టుకోవాలి, అలా అనమాట. సో ఇప్పుడు మనకైతే ఇవంతా అవసరం లేదు కాబట్టి జస్ట్ హలో వరల్డ్, ప్రింట్ హలో వరల్డ్. సారీ, ఒకవేళ మనం లైన్స్ చేయాలనుకుంటే దాని గురించి కూడా మీకు చెప్తాను, సేవ్ చేసుకోండి దీన్ని. ఇప్పుడు లెట్స్ రన్ ది టర్మినల్. చూడొచ్చు మీరు హలో వరల్డ్. సో ఇక్కడ మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. సెకండ్, ఇప్పుడే చెప్పాను కదా హలో వరల్డ్ మాడ్యూల్స్. ఓకే, సో మాడ్యూల్స్ గురించి చెప్పడం కన్నా మీకు పిప్ గురించి ముందు చెప్పాలి. వాట్ ఈస్ పిప్? పిప్ ఈజ్ package manager for Python. You can use pip to install a module on your system. అర్థమైంది కదా. సో మాడ్యూల్స్లో 2 టైప్స్. అంటే ఇప్పుడు మాడ్యూల్స్ అంటే ఏంటో మీకు చెప్తాను. మాడ్యూల్స్లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి బుల్ట్-ఇన్ మాడ్యూల్ అంటే ఇన్బుల్ట్ మాడ్యూల్, ఇంకోటి ఎక్స్టర్నల్ మాడ్యూల్. అర్థమైంది కదా. సో ఇన్బుల్ట్ మాడ్యూల్స్లోనే ఒకటి ఎగ్జాంపుల్ ఏమొచ్చేసి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంకా ఎక్స్టర్నల్ మాడ్యూల్స్లోని ఫ్లాస్క్, పైథాన్, pytts x3, ఇలా చాలా 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 ఉంటాయి.
సో మనం ఇప్పుడు మాడ్యూల్స్ని ఒక మాడ్యూల్ ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తా ప్రాక్టీస్ సెట్లోని. ఆ తర్వాత యూస్ పైథాన్ హ్యాస్ క్యాలిక్యులేటర్, యూజింగ్ పైథాన్ హ్యాస్ క్యాలిక్యులేటర్, ఇది మీకు సిఎండిలో చూపిస్తా కమాండ్ ప్రాంప్ట్లో. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయగానే మీరు ఫస్ట్ ఇక్కడ పైథాన్ అని క్లిక్ చేయండి. యూ కెన్ సీ దట్ పైథాన్ ఐడియల్ ఇంటర్ఫేస్ అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు 5x1 is sorry, ఓకే నమ్ లాక్ ఆఫ్ ఉంది. 5x1 is 5, 5x2 is 10. ఓకే, సో ఇలా అన్నమాట. ఆ తర్వాత కామెంట్స్. ఆల్ రైట్ గైస్, ఇప్పుడు మీకు కామెంట్ అవుట్ ఎలా చేయాలో చూపిస్తా. ఇప్పుడు చూడండి, కామెంట్ అవుట్స్లో 2 types ఆఫ్ కామెంట్ అవుట్స్ ఉంటాయి గైస్. ఫస్ట్ కామెంట్ అవుట్, ఫస్ట్ కామెంట్ అవుట్ ఏమొచ్చేసి ఇన్లైన్, అంటే ఒక సింగిల్ లైన్లో కామెంట్ అవుట్ చేయాలనుకుంటే, అసలు వాట్ ఈస్ కామెంట్ అవుట్? కామెంట్ అవుట్ ఈజ్ నథింగ్ బట్ మనము ఒకటి కోడ్ ద్వారా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాము, కానీ అది కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. కాకపోతే అది కోడ్లో ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. మార్క్ మై వర్డ్స్. ఓకే, హ్యాష్ ట్యాగ్ ఆపరేటింగ్ OS స్టాండ్స్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, అలా అనమాట. సో ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది దానికి, అంటే ఇది మల్టిపుల్ లైన్ కామెంట్ అవుట్స్ అనమాట. దీనికి ఎలా చేయాలంటే 3 ఉండాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు కదా, 3 వచ్చాయి కదా. సో 3 × 3 6 అలా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేమ్, ఆథర్ నేమ్ కానీ డేట్ కానీ ఏమైనా రాయొచ్చు. ఆథర్ నేమ్ అభి, ఛానల్ Coolgamerz అండ్ టెక్, ఇలా అనమాట గైస్. అర్థమైంది కదా మీకు? సో ఇప్పుడు మనం నేను సేవ్ చేస్తే ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు కూడా. చూడండి, కెన్ సీ ఓన్లీ హలో వరల్డ్ ఒకటే ప్రింట్ అయింది. OS స్టాండ్స్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వలేదు. ఆథర్ అభి, ఛానల్ Coolgamerz సిస్టమ్స్ కూడా అవ్వలేదు. ఓకే, సో ఇలా అనమాట. ఇప్పుడు చూపించాను కదా, సింగిల్ లైన్ కామెంట్ అవుట్, మల్టీ లైన్ కామెంట్ అవుట్, మాడ్యూల్స్ కూడా చెప్పాను. ఇప్పుడు ప్రాక్టీస్ సెట్లోకి వచ్చేద్దాం. సో ప్రాక్టీస్ సెట్లోని ఫస్ట్ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పోయం ఇన్ పైథాన్. ఓకే, ఫస్ట్ ట్వింకిల్ ట్వింకిల్ కాపీ చేద్దాం. ట్వింకిల్ 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 పోయం అని కొడుతున్నా. ఓకే, ఇంత కాపీ చేద్దాం. సో మనం ఇందులో కొత్తది ఓపెన్ చేద్దాం. ఓపెన్ విత్ కోడ్లోని అగైన్. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేసుకొని ఇంకొకటి యాడ్ చేసుకుందాం. ఇట్స్ నేమ్ ఇస్ ప్రాక్టీస్ సెట్. ఓకే, ప్రాక్టీస్ సెట్ డాట్ py. ఓకే, సో క్లిక్ చేయగానే ఫస్ట్ ఇంపోర్ట్ OS, ఆ తర్వాత ప్రింట్. ఒకవేళ మనకి 1 or more లైన్స్ యూజ్ చేసేటప్పుడు మాత్రం మనకి ట్రిపుల్ కోట్స్ అయితే కావాలి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం ఇది పేస్ట్ చేద్దాం. వద్ద అనుకోవచ్చు మీరు. మనకి ఇక్కడ ఎన్ని లైన్స్ ఉంటే అన్ని చేసుకోవాలన్నమాట. 1 2 3 4 లైన్స్ ఉన్నాయి కదా, 3 అండ్ నా 4. ఓకే, సో ఇక్కడ కూడా 2 4. ఓకే, సో గాట్ ఇట్. మీకు అర్థమైంది కదా. వెయిట్, మనం వన్ సెకండ్ గైస్. ఓకే 3. ఓకే గైస్, ఎన్ని లైన్స్ ఉన్నా సరే మనం 3 కామెంట్ అవుట్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సాటిస్ఫైడ్ మనకి. ఇప్పుడు రన్ చేస్తున్నా, మీరు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ అ డైమండ్ ఇన్ ద స్కై. అర్థమైంది కదా. సో ఇలా అనమాట. నెక్స్ట్ యూజ్ రిపిల్ అండ్ ప్రింట్ 5 టేబుల్. ఓకే, సో గాయస్ ఇందాక మీకు చూపించాను కదా, ఇప్పుడు సేమ్ అలాగే చూసుకొని. ఓకే, ఇందులో పైథాన్ అని క్లిక్ చేయండి. పైథాన్ అని క్లిక్ చేయగానే ఇందులోనే కాదు, సిఎండిలో కూడా చేసుకోవచ్చు మీరు.
5 into 1 5, 5 into 2 10, 5 into 3 15, 5 into 4 20, 5 into 5 25, 5 into 6 30, 5 into 7 35, 5 into 8 40, 5 into 9 45, 5 into 10 50. సో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్స్ అనమాట. ఇన్స్టాల్ ఎక్స్టర్నల్ మాడ్యూల్ అండ్ యూజ్ it to the platform on an operation you interest. స్పీచ్ రికగ్నిషన్ చేయాలనుకుంటున్నా, కానీ మీకు అప్పుడే చేయకూడదు మీకు, ఎందుకంటే కొంచెం అర్థం అవ్వదు కదా, అది వేరే. ఓకే గైస్, ఒకసారి ట్రై చేద్దాం ఆగండి. పైథాన్ ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ అని ట్రై చేద్దాం. ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ లూరు, పైరైట్, మైపై చాలా ఉన్నాయి గైస్. ఓకే, మనం పై ఆడియో చేద్దాం అనుకుంటున్నా, కానీ నాకైతే ఎర్రర్ త్రో చేస్తుంది ఎందుకో. ఓకే, దీన్ని హోల్లో ఉంచి లాస్ట్లో ట్రై చేద్దాం. ఓకే గైస్, సో సెకండ్, write a Python program to print the context of a dictionary using OS module. Search online for the function which does that. Excuse me. Python program. అచ్చా, ఓకే గైస్, ఇప్పుడు మనం ఒక ప్రింటింగ్ ఫంక్షన్ యూజ్ చేయాలంట. ఆ తర్వాత సెర్చ్ ఆన్లైన్ ఫర్ ద ఫంక్షన్ విచ్ డస్. ఓకే, అంటే మన ఇష్టం గైస్, ఎనీథింగ్. ప్రింట్ ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్ణుడు గురించి చూద్దాం. కర్ణ గురించి ఎంతో కొంత వికీపీడియాలో ఉంటుంది, సో ఇంత చూద్దాం. ఓకే, కాపీ చేసుకొని ఇక్కడే చూద్దాం. ఆల్ రైట్, ఇప్పుడు రన్ చేద్దాం. రన్ డీబగింగ్. సో రైట్, చూసారు కదా, అలాగే వచ్చింది అతను చెప్పినట్టే. సో నెక్స్ట్ థింగ్, లేబుల్ ద ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ 4 ప్రాబ్లమ్స్ విత్ కామెంట్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక లేబుల్ చేయాలన్నమాట ప్రోగ్రామ్ని. సో రైట్ చేస్తున్నా. ఇంపోర్టింగ్ ఓఎస్. ఓకే, ఇంపోర్టింగ్ ఓఎస్ ఇలా అనమాట. ఆ తర్వాత ఇది ఎక్కడో పోయింది గైస్. హ్యాష్ట్యాగ్ ప్రింట్ ఫంక్షన్. ఓకే, సో ఇలా అనమాట. ఆ తర్వాత ఇన్స్టాల్ అండ్ ఎక్స్టర్నల్ పైథాన్ అండ్ అది మీ ఇష్టం గాయస్, మీరు ఏమైనా చేయండి. సో ఇది నేను మీకు ఈరోజు ఇస్తున్న హోంవర్క్ అనుకోండి. సో గాయస్, that is the end of our video. If you do like this video, please do like, share, comment and subscribe to Coolgamerz and Tech. Guys, last video lo meer icchin support నాకు చాలా హెల్ప్ అయింది guys. 24 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 23 సబ్స్క్రైబర్స్, అండ్ లైక్స్ మాత్రం 18 ఉన్నాయి guys. చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టాలి. కామెంట్స్ కూడా బాగా పెడుతున్నారు. So I'm satisfied with the stuff. So please do like, share, comment and subscribe to Coolgamerz and Tech. Tata, see you, bye bye guys.